సౌఖ్యమా నాతో అడుగులు వేస్తావా ఓ ప్రేమ నీ జతలేక నిలవడమిక నా తరమా అందమా అందమా నువ్వు నా సొంతమా స్నేహమా మోహమా తేల్చవా అద్భుతముగా చేసినాడుగా ఆయన మనకై గొప్ప కార్యములు అద్భుతముగా చేసినాడుగా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అంధకారంలో సంచరించిన
You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na tora, nilara, aradhya. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. గరిగ బగరి దని దని డబగ గరిగ బగరి దని దని దద దరి దద దరి దద దరి దద బగ 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 దద దరి దరి బాగరి దద బగరి గ బగ దద దరి దగరి బగ బగరి దద బగరి గ బగరి దద బగరి దద దద బగరి దరి గ పద సా. పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో. సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో. ఇలాగే ఉంటాలి నీతోనే, దూరాలు తీరాలు లేవే. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. రాజశేఖర్ సుచరిత గారి యొక్క కుమారుడు నా తమ్ముడు ప్రవీణ్ చంద్ర, అలాగే వారు చేసుకుపోయే శ్రీమతి శృతిని బట్టి దేవునికి వందనాలు. ఇరువురు సీరియస్గా ఉన్నారు. శృతి, ఏం ఆలోచిస్తున్నావా? దిస్ ఇస్ యువర్ టైమ్, యూ హ్యావ్ టు ఎంజాయ్ దిస్ టైమ్ కదా. ఏ ఆలోచనలు పెట్టుకోవద్దు. ఓకే, దేవునికి వందనాలు. రాజశేఖర్ గారికి ఇరువురు అన్నలు ఉన్నారు. వారు స్వర్గస్థులు. అలాగే ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు. వారిలో లాస్ట్ బట్ వన్ రాజశేఖర్ గారు. వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. వారి కుమార్తె అమలు అంటాం, ఇజ్కియల్ బాగారిని బట్టి వారికి అనుగ్రహించిన కుమారుని బట్టి దేవునికి వందనాలు. ప్రత్యేకంగా జ్యేష్ఠుడు కుటుంబ వారసుడు పెళ్లి కుమారుడు ప్రవీణ్ చంద్రాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే మా చిన్నమ్మ గారు సుచరిత గారు ఎద్దనపూడి, వారికి ఎద్దనపూడి రూబెన్ గారు మార్తమ్మ గారి యొక్క సంతానంలో ముగ్గురు కుమారులు, అలాగే ఒక కుమార్తె. వారు మా చిన్నమ్మ గారు. దేవునికి వందనాలు. వారిని ఆశీర్వదించిన కుటుంబ సభ్యులలో మేము కూడా, అంతేకాకుండా వారి చిన్నమ్మ యొక్క
చిన్నమ్మ గారి కుమార్తె కుమారుణ్ణి, నేను మనవణ్ణి, వారి చిన్నమ్మ గారి మనవణ్ణి. అంతేకాకుండా ఇక్కడ మా రక్త సంబంధికులు ఉన్నారు. పులుకూరి వారు, గద్దల వారు, మందా వారు, ఇంకా తదితర రక్త సంబంధికులు ఉన్నారు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ఈ యొక్క పరిచయ వాక్కులు ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభువుకు వందనాలు కనుక ఈ సమయంలో దేవునికి వందనాలు. ఇద్దరు యవనస్తుల బిడ్డల యొక్క ఉద్దేశాన్ని కూడా మరి మనం ఆలోచన చేద్దాం. ప్రవీణ్ చంద్రను మరి ఈ వివాహం చేసుకోవడానికి అయ్యా నీ ఇష్టమేనా? సంపూర్ణతతో ఓకే. అలాగే మరి శృతి అమ్మని కూడా నేను అడుగుతూ ఉన్నాను. అమ్మ, ఈ వివాహం చేసుకోవడానికి నీ ఇష్టపూర్వకంగా ఇక్కడికి వచ్చి ఉన్నారా? మీ ఇష్టమేనా? ఓకే, మంచిది. వారి యొక్క వాస్తవమైనటువంటి విషయం, మనసులో ఉన్న సంగతులు, దేవుని సన్నిధికి ఎందుకు రాబడ్డారో అనేటువంటి విషయాలలో వారు ఉద్దేశాన్ని, ఇష్టతను తెలియపరిచినారు కనుక వారికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభుకు వందనాలు కనుక ఈ సమయంలో వారు ఇచ్చిన ఈ నిర్ణయాన్ని బట్టి, ఒప్పందాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ విధంగా మరి వారి యొక్క తల్లి తండ్రులను కూడా మరి సమయంలో ఈ సభ అంతా కూడా చూస్తూ ఉండగా మరి నేను వారిని కూడా ఈ వేదిక మీదకి ఆహ్వానించి వారి యొక్క ఆలోచన, వారి యొక్క సంకల్పాన్ని వారు తెలియపరచాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి వందనాలు. రాజశేఖరయ్య గారు అలాగే అమ్మగారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. మరి అమ్మగారు హేమలతమ్మ గారు, సుధాకరయ్య గారు ముందుకు రావాల్సిందిగా వారిని మనవి చేస్తున్నాను. సమక్షంలో నేను వారిని కూడా అడుగుతూ ఉన్నాను కాబట్టి ఈ సమయంలో రాజశేఖరయ్య మరి అలాగే మరి అమ్మగారిని కూడా అడుగుతున్నాను. మరి ఈ యొక్క శృతిని మీ ఇంటి కోడలుగా చేసుకోవడానికి మీకు ఏదైనా అభ్యంతరమా ఉంది అయ్యా? అమ్మా, అభ్యంతరం ఏం లేదు. ఏం లేదు, అభ్యంతరం లేదు. ఓకే అయ్యగారు అడుగు. ప్రవీణ్ చంద్రన్ కూడా మీ ఇంటి అల్లునిగా చేసుకొని మీ కుమార్తెను ఇవ్వడానికి మీ ఇష్టమయ్యా? ఇష్టమే. ఓకే, ఇష్టమే. చాలా గొప్ప సంగతి. దేవునికి వందనాలు కనుక వారు ఇద్దరు వారి వారి సంకల్పాలను దేవుని సమక్షంలో, దేవుని సన్నిధానంలో వారు ఈ విధంగా తెలియపరిచినారు కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సమయంలో మరి ఒప్పందంలో ఇద్దరు ఇష్టపడ్డారు. దేవునికి మహిమ ఘనత స్తోత్రాలు. మరి ఈ సమయంలో మరి ప్రవీణ్ చంద్ర వారి యొక్క చేతిలో అమ్మాయి కుడి చేతిని కూడా పెట్టి అప్పగింతలు ఈ పెళ్లికి వారి ఒప్పందాన్ని, వారి ఆమోదాన్ని తెలియపరిచితే బాగుంటుందని అనుకుంటున్నాం కనుక పాప కుడి హస్తాన్ని మరి అబ్బాయి కుడి హస్తములో మీరు పెట్టి మరి అప్పగింత దేవునికి మహిమ చేసి పెట్టండి. మహాదేవ, యవన బిడ్డలు నీ సన్నిధానంలోనికి వచ్చి వారు ఒప్పుకొని హృదయపూర్వకమైనటువంటి వారి సమ్మతాన్ని ప్రభా ఇద్దరు యవన బిడ్డలు తెలియపరిచారు సభకు.
దేవుని సన్నిధానములో వారు అప్పగించినటువంటి నిర్ణయాలను బట్టి వందనాలు. అలాగే మరి తండ్రి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా ఈ సమయంలో ఇక్కడ ఉండడం ప్రభా ఎంతో మీకు మహిమ, మాకు దీవెన, ఆశీర్వాదమని భావిస్తూ ఉన్నాం. అమ్మాయి కుడి హస్తాన్ని తీసి ప్రభా మరి వరుని చేతిలో అప్పగించుకుంటుండగా ఈ బాధ్యత ఎంతో ఘనమైనది, గంభీరమైనదిగా ప్రభా నీ సన్నిధానములో నీ నామాన్ని మరి నాయన మహిమపరుస్తూ ఉన్నాం. ఇద్దరు తల్లిదండ్రులను మీరు ఆశీర్వదించండి ప్రభా. మరి వారి తోబుట్టు వారిని, వారి రక్త సంబంధికులను, బంధువర్గాన్ని ప్రభా ఈ యొక్క వివాహంలో జతపడి ప్రభా మరి ఒప్పందము వారి అంగీకారాలను వెలిబుచ్చినారు కనుక తండ్రి ఇరువురి తల్లిదండ్రులను, యవన బిడ్డలను ప్రభా మీరు ఆశీర్వదించి ఈ వివాహము ప్రారంభించబడి ఉంటుండగా నీ బలమైన హస్తముతో నీ ఆశీర్వాదమైన మీ దీవెనల చేత ఈ బిడ్డలను కాపాడి కరుణించి మీకే మహిమ, ఘనత ఈ బిడ్డలకు మా అందరికీ దీవెన దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రవీణ్ చంద్ర, నీవు ఈ స్త్రీని వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. ఈమెను ప్రేమించి, ఆదరించి, గణపరిచి, సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతుకునంత కాలము ఇతరులనెవ్వరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? చేయగలను. దేవునికి వందనాలు. అమ్మా శృతి, శృతి నీవు ఈ పురుషుని నీ భర్తనుగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించేదవా? జీవించేదను. ఈయనను ప్రేమించి, ఆదరించి, గణపరిచి, సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరుల నెవ్వరికి ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? కాపురము చేయుదును. దేవునికి వందనాలు. వారు చేసిన ప్రమాణాలను బట్టి దేవునికి వందనాలు కలుగును గాక. బిడ్డలను దీవించి ఆశీర్వదించుగాక. ఈ పాణిగ్రహంలో బిడ్డలు సప్తపదిలో వారు నడిచేటువంటి సమయంలో మరి వారు చేసినటువంటి ప్రమాణాలకు గుర్తుగా ఏమైనా నువ్వు తెచ్చావా చంద్ర? తెచ్చాను పాస్టర్ గారు. అయ్యా పుస్తల తాడు తెచ్చాను. ఓకే. పుస్తల చేసినటువంటి ప్రమాణానికి గుర్తుగా ఈ యొక్క మంగళసూత్రాన్ని తీసుకొని వచ్చి ఉన్నాడు. అలాగే పాప మీరు కూడా చేసినటువంటి ప్రమాణానికి గుర్తుగా మీరేమైనా తీసుకొని వచ్చి ఉన్నారా? ఓకే, రింగులు తెచ్చిన, మంగళసూత్రం తీసుకుని వచ్చిన, ఇంకా ఏవైనా సరే ఎవరి కొరకు చేసినటువంటి ఒప్పందాలకు, ప్రమాణాలకు గుర్తులుగా, సంకేతంగా తీసుకొని వచ్చినారు. ప్రియ బిడ్డలు మరి వాటిని దేవుని సన్నిధానములో పెట్టి ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదం తీసుకొని ఇక ఇది జీవితాంతము కూడా ఈ మంగళసూత్రము వారు చేసినటువంటి పరిశుద్ధ పాణిగ్రహంలో ఈ ప్రమాణాలకు ఎప్పుడు కూడా వారు జ్ఞాపకం చేసుకునేటువంటిది ఈ యొక్క మంగళసూత్రం. అలాగే మరి శృతి అమ్మ చేసినటువంటి ఒప్పందానికి, నిర్ణయానికి ఆమె కూడా తీసుకొని వచ్చినటువంటి ఉంగరాలు, ఇంకా అనేకమైనటువంటి ఈ పరిశుద్ధ వివాహంలో వారు చేసిన ప్రమాణాలకు సంకేతంగా తీసుకొని వచ్చి ఉన్నది కనుక మనం వాటి కొరకు ప్రార్థించి దేవుని సన్నిధానంలో జాన్ ప్రవీణ్ పాస్టర్ ప్రార్థన చేసిన తర్వాత బిడ్డలు మరి ప్రవీణ్ చంద్ర గారు మరి అలాగే తన యొక్క ప్రియమైనటువంటి సత్యమైనతో చేసిన ప్రమాణాన్ని గుర్తుగా మంగళసూత్రాన్ని ధరింపజేస్తారు. అలాగే శృతి అమ్మ చేసిన ప్రమాణానికి గుర్తుగా కూడా ఉంగరాలు మరి ప్రవీణ్ గారికి పెట్టిన ఉన్నారు. దేవునికి వందనాలు. ఎవరయ్య గారు? మరి తేబడిన ఈ యొక్క రింగ్స్, అలాగే సూత్రాన్ని బట్టి, అలాగే బ్రాస్లెట్ని బట్టి మన మధ్యలో ఉంటున్న పాస్టర్ జాన్ ప్రవీణ్ గారు ముందుకు వచ్చి మరి ఆశీర్వాద ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను.
ప్రార్థన చేద్దాం. అందరూ దయచేసి ఏకీవించండి. దేవుడు ఈ నిబంధనను ఆశీర్వదించలాగున వీరిద్దరూ ఒకరికొకరు ధరింపజేసుకోబోతూ ఉంటుండగా దేవుని హస్తమే వీటిని ఆశీర్వదించలాగిన ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ లోకములో దీవెనకరమైన జంటలను మీరు నిర్మిస్తూ కుటుంబాలని నిర్మిస్తూ ఉన్నందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కుటుంబాలని దీవించిన దేవుడవు తండ్రి, ఈనాటికి కూడా దీవెనకరమైన కుటుంబాల్ని ప్రభా మీరు నిర్మిస్తున్నందుకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కానీ ఆ వివాహంలో మీరుండి ఆ వివాహాన్ని దీవించినట్లుగా ప్రవీణ్ చంద్ర మరియు శృతి నాయన వారు జతపరచబడబోతూ ఉంటుండగా మంగళసూత్రము ద్వారా, ఉంగరము ద్వారా వారి నిబంధనను ఒకరితో ఒకరు తెలియపరుచుకోబోతూ ఉంటుండగా నీ ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదాన్ని బిడ్డల జీవితాల్లో కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మంగళసూత్రమును, ఉంగరమును కూడా మీరు ప్రత్యేకంగా దీవించి ప్రతిష్ఠ చేయమని, వీరి నిబంధన కలకాలము నీ సన్నిధిలో చేయబడిన నిబంధన గనుక ఈ నిబంధనను వీరు గౌరవిస్తూ తమ జీవితం అంతా దేవుని ఎదుట చేయబడిన ఈ నిబంధనను వీరు జ్ఞాపకం ఉంచుకొని దానిని గణపరుచున్నట్లుగా ఈ వివాహము, వీరి వైవాహిక జీవితం, వీరి కుటుంబ జీవితం యేసయ్యకు ఘనత తెచ్చే కుటుంబంగా ఉండినట్లు ప్రార్థిస్తూ యేసు నామములో వీరి వైవాహిక జీవితమును దీవిస్తూ యేసయ్య నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ మంగళసూత్రాన్ని ధరింపజేస్తాడు. అలాగే వధువు కూడా చేసిన ప్రమాణాలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ఉంగరాలను కూడా ధరింపజేస్తుంది. ప్రవీణ్ చంద్ర ఒకసారి వేల్ పైకెత్తి సభకు మరి మీరు చూపాలని కోరుతున్నాను. వధువుగా ఉన్నట్టు మనందరం చప్పట్లు కొడదామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు వందనాలు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామమున నీకు ధరింపజేస్తున్నాను. దయచేసి చప్పట్లు కొడదాం, దేవుని ఘనపరుస్తాం. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైనది. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును త్రియేక దేవుని నామమున, ప్రియమైన దేవుడి నామమున నీకు ధరింపజేస్తూ ఉన్నాను. చప్పట్లు కొడదాం, దేవుని ఘనపరుస్తాం.
బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు తెలియచేస్తున్నాను. త్రియేక దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ నవదంపతులకి నా ఆశీస్సులు, అభినందనలు, ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహాన్ని నేను అందిస్తున్నాను. నా ప్రియ కుమారుడు ప్రవీణ్ చంద్ర, మేము ఇవన్నీ పిలిచేవాళ్ళం కాదు, మాకు అసలు పేరు తెలియదు. పండు అని పిలుస్తాం, పండు అంటేనే తెలుసు. మా కుమారుడు, వారి మదరు, మా అత్తగారు ఇద్దరు అక్కల చెల్లెళ్ళు, సొంత అక్కల చెల్లెళ్ళు. బల్లికురవ పులికూరోళ్ళు ఆడపడుచు, కీర్తిశేషులు రెవరెండ్ పులుకూరి యేసేపు గారి యొక్క సంతానంలో నుండి వచ్చినటువంటి వారి కుటుంబం. సుచరిత పెళ్లి కుమారుడు తల్లిగారు. సుచరిత నిలబడమ్మా, అమ్మా నిలబడు, ఒకసారి నిలబడవా? రైట్. వీరు మా మిస్సెస్ కజిన్స్, సొంత కజిన్స్. మా బ్రదర్ ఇల్లాస్ కూడా ఉన్నారు ఇక్కడ, రెవరెండ్ గద్దల సైమన్ గారు, అలాగే గద్దల జయరావు గారు, వారు కూడా వివాహానికి వచ్చారు. సో ఈ పిల్లవాడు చిన్నతనం నుంచి నేను ఎరిగినటువంటి వాడు. నా కుమారుడు రాజశేఖరు, వారిరువురు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, మంచి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్. ఇప్పుడు మరి ఏమైనా ప్రమోషన్ ఉందా? ఇంకా తర్వాత ఉంది. ఇద్దరు కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అయ్యా. దేవుడు దీవించిన కుటుంబం ఈ మహానగరంలో. ఒక 4 అంతస్తుల మేడ కట్టుకున్నాడు, 2 పిల్లలు, అమ్మాయికి వివాహం అయింది. అలాగే నువ్వు పెద్దోడు వచ్చినాడురా, పెద్దోడు. మరి వీరికి ఈరోజు ఈ పరిశుద్ధ మరి సమయంలో, పరిణయంలో భర్తగా అయినాడని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. నీవమ్మాయి సుచరిత, నీ పేరేం పేరు? శృతి. మెత్త పేరు కూడా సు ఉంది కదా, రెండిట్లో సు అంటే మంచి అని కదా. అంటే ఇప్పుడు నువ్వు సూలే, 2 సులే అయినా శ్రీమతి అయ్యావు. ఇప్పుడు ఏమతి? శ్రీమతి. చెప్పు కరెక్ట్, నాకు వినపడదు, కొద్ది చెవుడు వచ్చింది. శ్రీమతి అంటే ఏంటమ్మా? శ్రీమతి అంటే అమ్మా సుచరిత, శ్రీమతి అంటే ఏంటి? మతి లేని వాళ్ళనా? మతి ఏంటి? శ్రీమతి అంటే శ్రీవారు యొక్క మతి. మతైనా గతైనా ఏదైనా ఈయనే, మీ వారే, మీ శ్రీవారే. కాబట్టి ఇప్పుడు వరకు నువ్వు స్పినిస్టర్వే. జస్ట్ కొన్ని నిమిషాల క్రిందట ఆ తాళిని మెడలో పడిన కాడి నుంచి నువ్వు శ్రీమతివి. శ్రీవారి యొక్క అబ్బాయి ఏది చెప్తే తినాలి, అది అనమాట శ్రీవారి మతి అంటే. ఈయనేమయ్యాడు? పండు కాదు, మా కొడుకు ప్రవీణ్ చంద్ర ఏమయ్యాడు? శ్రీవారు అంటే నీవారు. శ్రీవారు అంటే నీవారు, నీ భర్త అని అర్థం. ఇప్పటి వరకు మీ ఇద్దరికి ఏమీ రెస్పెక్ట్ లేదు ఈ సమాజంలో గౌరవం లేదండి. ఇంతకుముందు ఈయన బ్యాచులర్గా స్పినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి ఏమన్నా ఎప్పుడన్నా పిలిచి మీకు భోజనం పెట్టారా ఎవరన్నా? మీ చిన్నాయనలు కానీ వాళ్ళు కానీ రామ్మ బిడ్డని, లేకపోతే నీకు కానీ మీ చిన్నాయనలు కానీ వాళ్ళు పిలిచిపోయి అన్నం పెట్టారా? గౌరవించారా? ఇప్పుడు మీకు గౌరవం వచ్చింది. శ్రీమతి శ్రీవారు గనక మేము కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేసి మా ఇంటికి భోజనానికి రండి కొడుక బిడ్డ అని చెప్పి పిలుస్తాం మేము. అప్పుడు మీకు హానరింగ్ ఉంది. ఇందువలనంటే ఘనమైన వివాహం వలన. ఎప్పుడైతే నువ్వు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టావో, ఆ అమ్మాయి ఎప్పుడైతే నీకు ఉంగరం కట్టి పెట్టిందో, ఏది ఉంగరం ఏది? చాలా ఉన్నాయి, 4-5 ఏళ్ళకు ఉన్నాయి. రైట్, చాలా ఉంగరాలు ఉన్నాయి వీని దగ్గర. అప్పుడు 2 ఆమె పెట్టిందేనా? నువ్వేం పెట్టావు? 2 పెట్టలేను, ఏమేం పెట్టు? ఓకే, ఇట్స్ ఆల్ రైట్. కానీ మీరిద్దరూ కలిసి మెలిసి
ఏక. మీరిద్దరు ఇప్పుడు ఒక శరీరమే, రెండు శరీరాలు కాదు. ఎప్పుడైతే నువ్వు తాళి కట్టావో, ఎప్పుడైతే నువ్వు ఉంగరం పెట్టావో, ఎప్పుడైతే అయ్యగారు మీ చేత ప్రమాణాలు చేపించాడో, అప్పుడు మీరిద్దరు కూడా ఏక శరీరం, వేరు వేరు కాదు. యూనిటీ. యూనిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు ది వైఫ్ అండ్ హస్బెండ్. అన్యోన్యత కలిగి జీవించటం, యూనిటీ. కొన్ని కుటుంబాల్లో యూనిటీ లేదండి. అమ్మ అన్నాలకు పోయారా? పెళ్లి కాడు ఎవడు ఉండవు, ప్రసంగం చేసినప్పుడు ఎవడు ఉండడు, భోజనం కాడనే ఉంటాడు. వచ్చిందే భోజనానికి, కాబట్టి ఎక్కువ చెప్పకూడదు, తక్కువ మాట్లాడాలని చెప్పారు నాకు ముందుగానే. కనుక జాగ్రత్తగా మీరు గమనించాలి. యూనిటీ అనేది మీ జీవితంలో అవసరం. ఐక్యత. యూనిటీ అంటే ఏక మనసు, ఏక శరీరం, కలిసిమెలిసి ఉండాలి. అది ఎందుకంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది కాబట్టి అందరిలాగా ఉండకూడదు. అందులో క్రైస్తవ వివాహానికి ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మీరు పెళ్లి ప్రమాణాలు చెప్పారు. నేను కలిమియందు, లేమియందు, వ్యాధి యందు, ఆరోగ్యమందు కలిసి ఉంటామని చెప్పావు. అవునా కాదా? మీది ఎప్పుడు నలుగైంది? మీరు చెప్పు. నలుగు ఎప్పుడైంది? 2వ తారీఖు నుంచి అవుతుంది. మరి మమ్మల్ని పిలిచారా మీరు? మేము చిన్నాయనమే. అరే పిలిచారు, మరి మేము ఎందుకు రాలేదు అంటే నా వైఫ్కి బాగాలేదు. మా సొంత మరదల కుమారుడే పిలిచారు, ఆహ్వానం ఉన్నది అన్నిటికీ. మేము వాళ్ళు మా మీద ఏమైనా బాధపడుతున్నారు అని మేము చెబుతున్నా ఈ విషయం అందరికి పబ్లిక్లో. అట్లా కాదు చెప్పేదిను. మరి నా భార్యకి బాగలేదు కాబట్టి నా భార్యను వదిలిపెట్టి నేను వస్తానా? కలిమియందు, లేమియందు, చెప్పు ఇంకోటి, వ్యాధి ఎందు. ఏదన్నా జబ్బు వచ్చిందంటే నువ్వు పడుకో నేను పోతానంటానికి లేదు. కలిసి ఉండాలి. నువ్వు కూడా అమ్మాయి, ఎందుకు? నువ్వు శ్రీమతివి కాబట్టి. నువ్వెందుకంటే నువ్వు శ్రీవారు కనుక. మీరిద్దరూ ఏక శరీరం, ఐక్యంగా ఉండాలి. ఐక్యత అనేది యూనిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చాలామంది కుటుంబాల్లో ఇది లేక బ్రద్దలైపోతున్నాయి. ఐక్యత లేక, మిస్అండర్స్టాండింగ్. ఐక్యత లేదు, అల్లాడిపోతున్నాయి కుటుంబాలు చాలా. పిల్లలు కూడా వారి బిహేవియర్ చూసి పిల్లలు కూడా సరైన క్రమములు బెదగటంలా. సరే నన్ను సింపుల్గా చెప్పమన్నారు, ఇంకొకటి చెబుతా. ఇంకొక యు. మొదటి యు ఏంటంటే, యు అంటే ఏంటి అర్థం? యు స్పెల్లింగ్ చెప్పు. YOU. అది సెకండ్ పర్సనా ఫస్ట్ పర్సనా? గ్రామర్లో ఫస్ట్ పర్సన్ అదే, సెకండ్ పర్సన్ పర్సనల్ ప్రొనౌన్స్లో ఫస్ట్ పర్సన్ అదే, సెకండ్ పర్సన్ కూడా యుఏ. యు అంటే నీవు, యు అంటే మీరు అని కూడా, మీరిద్దరు. కానీ ఇక్కడ ఆ యు కాదు, USTU. యు అంటే యూనియన్. మొట్టమొదట ఇద్దరు యూనిటీగా ఉండాలి. రెండో యు చెప్తున్నా, అండర్స్టాండింగ్. వీడికి భలే జ్ఞానం ఉందండి వీడికి. బిఫోర్గానే చెప్తే చాలా ఇంటలెక్టివ్ పర్సన్ మావాడు. యూనిటీ ప్లస్ అండర్స్టాండింగ్ అనేది చాలా ప్రాముఖ్యం. ఎప్పుడన్నా సిగరెట్ తాగుతుంటే కూడా నువ్వు చూసి గమ్మున ఊరుకోబాకు, అండర్స్టాండింగ్ ఉంది కదండి. సిగరెటేనా నువ్వు తాగేది? వేరే ఇలా మంచినీళ్ళు కూడా తాగవా? జాగ్రత్త, నీ మీదనే ఉంది. డిపెండ్ అపాన్ యూ. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, మూర్ఖురాలు ఇల్లుని చెడగొడుతుంది. ఒక ఇల్లు పైకి రావాలంటే, గొప్పది కావాలంటే స్త్రీ మీదనే డిపెండ్ అయి ఉంది. మీ అత్త నాకు తెలుసు కనుక, మా మరదలు కనుక ఆ ఇంటిని గొప్పగా కట్టింది. రాజశేఖరు వాళ్ళిద్దరు కలిసి పిల్లలిద్దరిని కూడా గొప్ప చదువులు చదివించారు, అన్యోన్యంగా ఉన్నారు. జీవితంలో ఈ మహానగరంలో గొప్పగా దీవించబడ్డారు. మీదే ఊరమ్మా? ఆరమండేనా? ఇంటి పేరు కూడా ఆరమండేనా? ఊరే, ఇది భలే ఉందే, బాగానే ఉంది, ఆరమండ. అది పోయావు నువ్వు ఎప్పుడన్నా వాళ్ళ ఊరు? దగ్గరికి వెళ్ళావా? చూడలేదు ఆరమండ? ఓహో అట్లనా. మరి వాళ్ళ ఊరు ఇల్లు వాకిలు నువ్వు చూడలేదు అబ్బాయి? మీ అత్తమావన్న తెలుసా నీకు? తెలుసా? సుధాకర్, హేమలత, ఏం పేరమ్మాయి? హేమలత తెలుసా నీకు? అట్టయితే పర్వాలేదులే, అట్టయితే పర్వాలేదు. మళ్ళీ మార్పు పడుతుందేమోనని ఇంకోళ్ళు పోయి అత్తపోవాలట. సో మీకు కావలసింది
ఇప్పుడు మొట్టమొదటి ఏం చెప్పాను? యూలో అండర్స్టాండ్. ప్రతి విషయంలో కూడా మిస్అండర్స్టాండింగ్ రావద్దు. కొంచెం ఎప్పుడన్నా మీకు జగడాలు వస్తాయి, రావని ఎవరు చెప్పరు. పెళ్ళిలో ఎవరికన్నా భార్యాభర్తలకి ఎప్పుడూ జగడాలు రాకుండా ఉన్నవాళ్ళు ఉన్నారా? సుధాకర్, నువ్వు నీ భార్య ఎప్పుడు అరుచుకోలేదా? చెప్పు సుధాకర్. లేవద్దు, కూర్చో కూర్చో. మీరిద్దరు అరుచుకోలేదు. రాజశేఖరు అమ్మ అంటే మా సుచరిత రాలేదా? ప్రతి కుటుంబానికి వస్తాయి, ఈ సహజం. అప్ అండ్ డౌన్స్ అనేది కామన్, కానీ దాన్ని సరి చేసుకొని వెళ్ళగలిగిందే అండర్స్టాండింగ్. నా అమ్మాయి ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు కొట్టేవు. కరాటే ఫైటర్ అమ్మాయి అబ్బాయి కాదా? కరాటే ఫైటర్ కాదా? జాగ్రత్త. కుటుంబం అంటే చాలా జాగ్రత్తగా నడిపించుకోవటం. రెండోది ఏమన్నాను? మూడోది చెప్పిన రెండోది చెప్పాడు అండర్స్టాండింగ్. మూడోది చెప్పు. మూడోయు అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్, షరతులు లేని ప్రేమ. ఎంత ఇచ్చినావు మా కట్నం ఈ అబ్బాయికి? ఎన్ని లక్షలు ఇచ్చినావు? ₹1,00,00,000 ఇచ్చినా కూడా ఇటువంటి పిల్లోడు దొరకడు. కట్నం అనేది ఇస్తే ₹1,00,00,000 ఇచ్చినా దొరకడు అటువంటి కుర్రోడు. చాలా ప్రేమ కలిగిన వాడు, చాలా వ్యక్తిత్వం కలిగిన వాడు, చాలా జాగ్రత్త కలిగినటువంటి వాడు. అనవసరంగా ఖర్చు చేసేవాడు కాదు. చాలా కేర్ఫుల్గా జీవించే మా కొడుకు. అసలు ఈ కుర్రోడు నిన్ను కోట్లు అడగటానికి ఎట్ట అడుగుతా? నువ్వే కోటి కంటే విలువగుంటివి, అందంగా చక్కగా చాలా బ్యూటీగా ఉంటివి. అదే ఇక చూసి మోదులు పడినట్టుంది పిల్లోడు కదా. సో ఎనీథింగ్ మీరు అన్కండిషనల్. నువ్వు అది ఇస్తేనే నేను ప్రేమిస్తా, ఇది ఇస్తేనే నేను ప్రేమిస్తాను అనేది లేదమ్మా. యేసయ్యలో అది లేదు. యేసు ప్రేమ నిర్హేతుమైనటువంటిది. కండిషన్, నో కండిషన్. ఎప్పుడైనా పిల్లని ఎప్పుడైనా ఏదన్నా అనేవు, నువ్వు కూడా ఏమన్నా అనకూడదమ్మా మా అబ్బాయిని. ఏమన్నా ఇంటికి పోయినప్పుడు నన్ను సరిగ్గా చూడాలి, మీ అమ్మకి మీ నాన్నకి చెప్పి ఇంకేమన్నా ఇది చేసావు ఇంట్లో, అదేమి లేదు నాన్న అని చెప్పాలి. నువ్వు మమ్మీ అని చెప్పాలి. మమ్మీ ఎక్కువ నీకు ఇష్టమా, మీ నాన్న ఎక్కువ ఇష్టమా, డాడీ ఇష్టమా? ఒరే చాలా బాగా చెప్తున్నా కదమ్మాయి. ఓకే, ఎనీథింగ్. ఈ 3 విషయాలు మీ జీవితంలో గుర్తుపెట్టుకో. వివాహం అన్ని విషయములలో ఇంటేను ఆ పిల్లతో ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే మాట్లాడటం స్టార్ట్ చేస్తే అంటాడు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. వివాహం మర్మమైనది. ఈ మర్మము గొప్పది. వివాహము జ్ఞానయుక్తమైనది. బలహీనమైన ఘటమని ఎంచి జ్ఞానము కలిగి కాపురం చేయమన్నాడు పేతురు గారు. జాగ్రత్త. అమ్మాయి చాలా ఆడపిల్ల కదా, చాలా తొందరగా అలిగిద్ది. ఆడవాళ్ళు ఎవరైనా తొందరగా అలుగుతారు. అలిగింది గమనించి ఏం చేయాలి? నువ్వు కూడా అలగాలి. అట్లా కాదు, అన్కండిషనల్ లవ్. ఒకవేళ అమ్మాయి అలిగినా సహజ సిద్ధం స్త్రీకి. అలగటం అనేది అది ప్రతి స్త్రీ అలిగిద్ది. ఏదన్నా చిన్నది ఇవ్వకపోయినా కూడా అలిగిద్ది. అది గమనించి మంచిగా ముద్దు పెట్టుకొని దగ్గర తీసుకొని నీవే నా సమస్తం అని అంటే ఇదైంది. మళ్ళీ ఆ పిల్ల ముందు వేరే పిల్లను పొగిడేవు, నీ ఇష్టం. ఆ అమ్మాయి నువ్వు బాగున్నావు, ఆ అమ్మాయి అసలు అందరికంటే నువ్వు బాగున్నావు అనాలి. లేకపోతే కూడు కూడా పెట్టదు రేపు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండర్స్టాండింగ్, యూనిటీ ప్లస్ అన్కండిషనల్ లవ్. ఇవి ఉండినప్పుడు వారి కుటుంబము నిత్య కళ్యాణము పచ్చతోరణాల వలె ఉంటుంది. యేసు ప్రభు ప్రేమ ఎంత శ్రేష్టమైనది. ప్రేమ అంటే అర్థం చెప్తానమ్మా నేను. మీకు తెలుసు అనుకు వీనికి అన్నీ తెలుసు. మొదటి నుంచి అన్ని చర్చలు తిరిగి మా దగ్గర ఫస్ట్ మా కొడుకు మా దగ్గరే ఉన్నాడు. ఉండి మా చర్చికి వీళ్ళు 100 కుర్చీలు ఇచ్చారు నాగేశ్వర గారు. ఈ బాకు నువ్వు ఎందుకు శేఖర్ అట్ట అంటావు? వద్దా ఈ బాకు ఇప్పటికే నన్ను డబ్బులు ఫస్ట్ అంటున్నారు, అంత కాంట్రిబ్యూషన్స్ రైజ్ చేయటోళ్ళు ఫస్ట్ అంటున్నారు. ఈ బాకు లేదన్నా, ఫ్యాన్ లేదన్నా, చూడని ఎంత గాలి. మోజెస్ వాళ్ళ దగ్గర ఏం పర్లేదు, ఇస్తారు మీకు కూడా, ఇచ్చుంటారులే. ఇక పాస్టర్ మోజెస్ అయితే వచ్చి అందరితో చెప్తున్నట్టు నా ఎగ్జిక్యూటివ్ అంతా కూర్చుంటే మా పాస్టర్ గారు మా అన్న
ఈ విధంగా అంటుండే సార్ అంటే ఇంక ఎందుకులే అని చెప్పి అప్పుడు 100 కుర్చీలు తెచ్చి ఇచ్చాడు. అప్పుడే 6 ఫ్యాన్లు తెచ్చి ఇచ్చాడు. అప్పుడే ఇచ్చారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, మా మరదలు వాళ్ళు. ప్రేమ కలిగిన కుటుంబం, దయ కలిగిన కుటుంబం, అందులో దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. మీ కుటుంబం ఎటువంటిదో నాకు తెలియదమ్మా. ఏంది మీ ఇంటి పేరేంటి? ఆరమండ. ఆయన చూస్తే మాత్రం మేము నువ్వేనా అనుకుంటున్నాం. ఆయన కూడా మీలాగనే కలర్ ఉండు, బాగా చక్కగా ఉన్నాడు. కాబట్టి ఈ 3 విషయాలు మీ జీవితంలో మర్చిపోవద్దు. ప్రేమ అంటే ఏంటో చెప్పాను అర్థం. దేవుడు ఈ లోకమును ప్రేమించాడు, ప్రకృతిని అంతా ఇచ్చాడు. నేచర్ ఏంటి? ముగిస్తాను నేను ఈ మాట చెప్పి ముగిస్తా. అమ్మ నాన్న వాళ్ళు ఏడున్నారు చెప్పు, ముగిస్తాను పెదనాన్నని చెప్పు. ఆ మాట చెప్పు, పెదనాన్న ముగిస్తాను అని చెప్పు. రైట్. నేచర్ అంటే సూర్యుడు, ఇంకా భూమి, గాలి, నిప్పు, నీరు, ఈ పంచభూతాలు. దేవుడు మనకి బ్రతకటం కొరకు ఈ అన్నిటినీ ఇచ్చాడు. 5 భూతాలు, 5 పంచభూతాలు, నేచర్. అవునా? తర్వాత ఇది ఇచ్చి మనిషిని చేశాడు, తన రూపాన్ని ఇచ్చాడు. రూపాన్ని ఇవ్వటమే కాకుండా ఆయన మనల్ని ప్రేమించి తప్పు చేస్తే తనకు ఏకైక కుమారుణ్ణి ఇచ్చాడు. ఏకైక కుమారుడు ఎవరు? యేసయ్య ఇచ్చాడు. తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని చిందించాడు. దట్ ఈజ్ కాల్డ్ లవ్. లవ్ మీన్స్ లాస్. మా అమ్మాయిని ప్రేమిస్తున్నామంటే రేపు చైన్ కావాలంటే ఏం చేస్తాయి, నా దగ్గర డబ్బులు ఆడున్నాయనంటే కాదు, లాస్ అవ్వాలి నువ్వు. ఇప్పుడు ఎంత ఖర్చు అయింది పెళ్ళికి? కొన్ని లక్షల ఖర్చు, ఈ హాల్కి, ఇటన్నిటికీ. నా కొడుకు అని చెప్పి ప్రేమించాడా మీ నాన్న? నా కోడలని ప్రేమించాడా? ఎంత లాస్ అయి ఉంటారు నీకోసం? లాస్ కాలేదమ్మాయి? ఏం చెప్పమ్మా, నీ పేరేం పేరు? శృతి. లాస్ అయ్యాడా లేదా? చెప్పు, నువ్వు చెప్పు. లాస్ మీన్స్ లవ్, లవ్ మీన్స్ లాస్. నా కుమారుణ్ణి నేను ప్రేమిస్తా, ఈ ప్రజలందరి మధ్య ఈ మహానగరంలో ఈ పెద్ద వేద ఫంక్షన్ హాల్లో, కన్వెన్షన్లో ఈ పెళ్లి చేస్తా. అక్కడ మీకు అక్కడ ఉన్నాయి, మీ పొన్నూరు దగ్గర ఉన్నాయి ఇటువంటి ఎంత పెద్ద కన్వెన్షన్ హాల్స్. ఉండుంటేలే, ఉండకుండా ప్రతి చోట ఉన్నాయి, ఇప్పుడు అన్ని చోట్ల ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ ఇంత లాస్ చేసుకున్నారు. మీ తల్లిదండ్రులు ఎంత లాస్ చేసుకున్నారు? దట్ ఈజ్ అంటే దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు. ఎంతమందిని ఆహ్వానించారు. ఈ పరిశుద్ధ పరిణయం, ఈ పరిశుద్ధుల ప్రజలందరి మధ్య ఈ పరిణయం జరిగింది. పెండ్లి అనేది కులంతో సంబంధం లేదు, రంగుతో సంబంధం లేదు, దేశంతో సంబంధం లేదు, లేదా మతంతో సంబంధం లేదు. ప్రతి ఒక్కడు పెళ్లి చేసుకోవాల్సిందే. నేను ఈ పలానా కులం కనుక నేను చేసుకోననేది లేదు, పలానా మతం కనుక నేను లేదు. మాది అమెరికా వాళ్ళు పెళ్లి చేసుకుంటారా లేదా? చేసుకుంటారా? ఎప్పుడు పోయినా నువ్వు అమెరికా? పెళ్లి చేసుకుంటారు. నీగ్రో వాళ్ళు కూడా చేసుకుంటారు. పెండ్లి అనేది, మ్యారేజ్ ఈజ్ యూనివర్సల్. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇదిగో ఆయన రాబోతున్నాడు, పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. సంఘమైన వధువు సిద్ధపడి, ఈ అమ్మాయి ఎట్ట సిద్ధపడింది ఎంత చక్కగా. ఎన్ని రోజులు స్నానం చేస్తున్నాం ఆయన? నలుగులు 6 రోజుల 2వ తారీఖు నుంచి నలుగులు. ఎంత శుభ్రంగా ఉన్నాడు మావాడు, ఎంత స్మార్ట్గా ఉన్నాడు. అట్లా సంఘము సిద్ధపడాలి. ప్రార్థనలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో, దేవుని యందు భయం, భక్తిలో సిద్ధపడితే సంఘాన్ని దేవుడు ప్రేమించి ఆయన వచ్చేటప్పుడు సంఘాన్ని తీసుకుని వెళతాడు. బీ ప్రిపేర్. దాని కొరకు మనం సిద్ధపడాలి. గాడ్ బ్లెస్ యూ. కంగ్రాచ్యులేషన్స్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఆ యేసుప్రభు దయ వల్ల ఒకటిగా అయినటువంటి మా ప్రవీణ్ చంద్ర, శృతికి ముందుగా వివాహ శుభాకాంక్షలు. ప్రవీణ్ చంద్ర మాకు కుమారుడితో సమానం. ఎందుకంటే సుచరిత, రాజశేఖర్లు మా స్నేహితులు. మా స్నేహము వయస్సు 40 సంవత్సరాలు. సో 1985లో ఏపీఐయు అగ్రికల్చర్ యూనివర్సిటీలో సో వాళ్ళిద్దరూ సహచర్యంతో, ఆ తర్వాత దంపతులైన తర్వాత మేము ఇంకా వాళ్ళ యొక్క మిత్రులు ఇంకొక 3, వందన, పుష్ప,
అదేవిధంగా సుధా నా వైఫ్, వీళ్ళందరూ కూడా క్లాస్మేట్స్. అన్ని సంవత్సరాల నుంచి మా కుటుంబాలు ఎప్పుడూ కూడా విడిపోకుండా మా జీవనం, మా స్నేహం అలా కలకాలం కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ఎంతో దైవజ్ఞుల చేత ఈరోజు ప్రవీణ్ చంద్ర శృతుల యొక్క వివాహం ఇంత ఘనంగా జరగడం అనేటువంటిది ఇప్పటిదాకా వక్త చెప్పినట్టు మరి రాజశేఖర్ సుచరితల యొక్క కష్టార్జితం, శ్రమ ఫలితం, వాళ్ళ ప్రేమ ఆప్యాయతలకు ఇదొక నిదర్శనం అని చెప్పేసి తప్పకుండా చెప్తాను. ఇప్పటిదాకా మరి ఇంకొక వక్త చెప్పారు ఏమనంటే ఆరమండ సంబంధించి మా శృతి చాలా గొప్పది, మంచి మనసున్న అమ్మాయి, చాలా అన్యోన్య జీవితం గడపడానికి మా కుటుంబంలో ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పేసి. మరి ఇక్కడ మా అబ్బాయి గురించి కూడా నేను చెప్పాలనుకొని ఇక్కడికి వచ్చాను. మరి మా వాడి పేరు ప్రవీణ్ చంద్ర. చంద్రుడికి మచ్చ ఉందేమో కానీ మా ప్రవీణ్ చంద్రలో మాత్రం ఎలాంటి మచ్చ లేదు అని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలను. శృతి, యు ఆర్ సో లక్కీ టు హ్యావ్ అవర్ ప్రవీణ్ చంద్ర. ఆ చంద్రుడితో పాటు నువ్వు శృతి కలిపితే మీ జీవితం నిండు నూరేళ్ళు చక్కగా సాగుతుందని చెప్పేసి నేను అభిలషిస్తున్నాను. మీరిద్దరు కూడా ఆ వైపుగా ప్రయాణం చేయాలని చెప్పేసి కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మనందరికి కూడా తెలుసు, మన జీవితంలో మొదటి ఘట్టం మన పుట్టుక, రెండవ ఘట్టం వివాహం, మూడవ ఘట్టం తండ్రి కావడం, నాలుగవ ఘట్టం తాత కావడం, ఐదవ ఘట్టం ఆ పరమేశ్వరుడికే తెలుసు. కాబట్టి మీరు రెండవ స్టెప్లో ఇప్పుడు అడుగెడుతున్నారు. తప్పకుండా ఆ సప్తపదిలో మీరు ఏదైతే ప్రమాణం చేశారో మరి ఆ రకంగా ఆ 7 అడుగులు చక్కగా నడిచి ఒకరికొకరు ఇది నీది, ఇది నాది అనకుండా ఇది మనది, మనము అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి మీరు ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా మీరు నిండా నూరేళ్ళు చక్కగా ఉంటారు. సమాజంలో కూడా మంచి పేరు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రవీణ్ చంద్ర అండ్ శృతి మీ వైవాహిక జీవితం నిండా నూరేళ్ళు చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా నా మిత్రుడు సుచరిత రాజశేఖర్కు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుచరిత రాజశేఖర్కు ధన్యవాదాలు తెలిపిస్తూ వారి యొక్క హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పేసి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ we can say marriages are made in heaven. Your destiny has already been decided with Shruti. Shruti destiny has already been decided to Praveen Chandra. That is the reason you both are here. I wish you all the best. God bless you. అందరికీ వందనాలు. ఈరోజు మా కుటుంబంలో ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు. మా కుమారుడు ప్రవీణ్ చంద్రకు వివాహము జరగటం అనేది ఈ రోజు కోసం మేము ఎంతో కాలం నుంచి వెయిట్ చేశాము. మా కొరకు ఎంతో మా కుమారుడి వివాహం గురించి ప్రయత్నం చేసిన వాళ్ళు, అదేవిధంగా ప్రార్థించినటువంటి మా సంఘ కాపర్లు కావచ్చు, మా రక్త సంబంధికులు, మా బంధువులు అందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలనిపించింది. అదేవిధంగా ఈరోజు మాతో పాటు మా సంతోషంలో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి మా బంధుమిత్రులు, రక్త సంబంధికులు, ముఖ్యంగా మా కొలీగ్స్, మా ఆఫీస్ నుండి వచ్చినటువంటి వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి మా డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. అంతకన్నా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా జరిగించి, ఎంతో ఒక పద్ధతిగా జరిపించి, అదేవిధంగా మా ఏదైతే క్రిస్టియన్ మ్యారేజ్ ఎలా ఉండాలో అనే విధంగా జరిపించినటువంటి సంఘ కాపరి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా నవ దంపతులను ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్క దైవజనులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మాతో పాటు ఉండి మాకు అన్ని విధాలా సహకరించినటువంటి ప్రతి ఒక్క మా శ్రేయోభిలాషులు, మాకు అన్ని విధాలా సర్వీస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మరి ఈ కార్యక్రమం తర్వాత రిసెప్షన్ ఉంటుంది. దయచేసి అందరూ కూడా భోజనం చేసుకున్న తర్వాత ఉండండి. మా పిల్లలిద్దరిని కూడా ఆశీర్వదించి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రియమైన యవన బిడ్డలు, ప్రమాణాలు చేసుకొని దేవుని సన్నిధానంలో ఇచ్చిపుచ్చుకొని ఈ విధమైనటువంటి భార్య భర్తలుగా
వారు జత చేయబడి ఉన్నారు. ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారపూర్వకమైనటువంటి సర్టిఫికేట్ను నేను వారికి అందజేస్తూ ఉన్నాను కనుక దేవునికి వందనాలు. మరి యవనాడు అయినటువంటి ప్రవీణ్ చంద్ర గారికి అలాగే శృతి అమ్మలకు ప్రత్యేకమైనటువంటి కంగ్రాచులేషన్. గాడ్ బ్లెస్ యూ. నేను వారికి సర్టిఫికేట్ను అందజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ అయ్యా. ప్రవీణ్ చంద్ర మరియు శృతి అను వీరు పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి దేవుని ఎదుటను ఈ సంఘము ఎదుటను దానిని గూర్చి బహిరంగముగా తెలియచేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వీరు భార్యాభర్తలని ప్రకటించుచున్నాము. దేవుడు జతపరిచిన దానిని మనుష్యుడు వేరు చేయకూడదు. చప్పట్లు కొడుతూ దేవుని గణపరుస్తాం. ఈ సమయంన మరి రెవరెండ్ కిరణ్ పాలయ్య గారు కూడా ఈ న్యూ మరి కపుల్స్కు బైబిల్ బహకరించవలసిందిగా అని మనవి చేస్తున్నాం. మీ పరిశుద్ధ హస్తాల క్రింద భద్రపరచచ్చు వారి దాంపత్య జీవితం మీ యొక్క నాయకత్వంలో కొనసాగుటకు వారి కొరకు మీరు సిద్ధపరిచిన శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం మీ సన్నిధిలో నుండి వారు స్వతంత్రించుకొని ఈ భూమి మీద వర్ధిల్లునట్లు మీ ఆశీర్వచనం వారిపై ఉంచమని, వారి కొరకు దీవెన మీరు అనుగ్రహించమని, ఇహలోకపరమైనటువంటి పరసంబంధమైనటువంటి శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించమని, సంతాన సౌభాగ్యాలను దయచేయమని, సకల ఐశ్వర్యాలను కలుగు చేయమని, ఘనత మహిమ ప్రభావాలను మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
నిప్పే దూకేసా అందుట్లో ఏముంది నా తప్పే లూటాల వర్షాన పువ్వేతో పూసేనా లోకంకే చాటేనా హృదయంలో ఖననం జరిగేనా హృదయంలో ఖననం జరిగేనా హృదయంలో ఖననం జరిగేనా ఏదో ఏదో గమ్మత్తులా ఏంటి కళ ఏంటి కళ ఏదో ఏదో అయ్యేంతలా ఉండే అలా ముంచెనిలా ఏ వైపు పోనే పోని లేని రాలేదా అయినా ఆగిపోదు కదా చెప్పలేని ఇష్టమేదా ఏంటి కదా ఏమవుతున్నదో నా గుండెలో ఉండుండి రోజులా ఏం దాచుంచావో ఆ కళ్ళలో నిలువెల్లా మునిగానిలా ఈ సంగతే నచ్చింది చాలా నీ సందడే నా లోపల ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా నీ వల్లే ఈ మాయే నీ వల్లే కల్లోను కల్లోలానే నీ వల్లే ఆనందం నన్నల్లే మొత్తంగా మరిచాను నా నిన్నలే నీ వల్లే వెన్నెల్లో వర్షాలే నాపైనే కురిసాగిలే నీ వల్లే వేవేల వర్ణాలే నా చుట్టూ వాలాగిలే నీ వల్లే నిన్న మొన్న నా తీరులో లేనే లేదే ఈ ఆరాటం నీతో పాటే అడుగేస్తుంటే మారిందే నా బాలకం సరదాగా సాగే ఈ పయనం సరిపోవట్లేదే నీతోటి సమయం జతగా నువ్వుంటే అంతే అదృష్టం అతిగా పొగిడేస్తే కదే నా నేరం ఈ సంగతే నచ్చింది చాలా నీ సందడే నా లోపల ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా
తెలియని కలలను కంటున్నా, ఇది వరకెరుగని ఉదయము చూస్తున్నా. మంచు మేఘమేలా ఒక గాలివానలా మదిని తాకిలోన మాయేదో చేస్తున్నదే. పరిచయమిలా పరిమళములా మనసునంటి వదలదేలా, తలపులనిలా నిలపడమిలా ఎదను దాటి ఎగిసెనేలా. ఎవరు ఎవరు అని వివరం అడిగి తను ఎవరని ప్రతిదోవా, చివరి వరకు మది తనను విడువకని అన్నది విన్నావా. అడుగుల్లో తడబాటు తన వల్లేనా, నడిచే ప్రతి చోటు తన గురుతేనా, తోడైనా. పరిచయమిలా పరిమళములా మనసునంటి వదలదేలా, తలపులనిలా నిలపడమెలా ఎదను దాటి ఎగిసినేలా. సమయమా అదేమిటంత తొందరేంటి ఆగుమా, సమయమా మరింత హాయి పోగు చేయనీయుమా. చేతిలోన చేతులేసుకున్న చోటులోన, చూపుతోటి చూపులల్లుకున్న దారిలోన, శ్వాసలోకి శ్వాస చేరుకున్న మాయలోన ఆనందవర్ణాల సరిగమా. సమయమా 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 కదలకే క్షణమా, జగమనే ఎదలలో మధురిమా, వదులుకోకే వినుమా. సారీ వెయిట్ చేయించాను. ఇట్స్ ఓకే. మిరకల్స్ కోసం వెయిట్ చేయడంలో తప్పలేదు. ది ప్రయాణం జస్ట్ మీ డ్రీమ్ కాదు, మన డ్రీమ్. ఆనింగి జాబిల్లిపై ఏ నీటి జాడున్నదో నీ చూడలేనే అప్పుడే. ఈ నేల జాబిల్లిపై సంతోష బాష్పాలని చూస్తూ ఉన్నానే ఇప్పుడే. తనేనా సగంగా తనేనా జగ
చేరని దూరమై పొమ్మని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనస్సే చలి చైత్రం జతగా రంగులై పొంగనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే దాచానుగా పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే పాత సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే అణు అణువు అలలిగసే
తెలియని ఓ ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. ఆరారు ఋతువుల్లో ఆమని నువ్వేనా, ఏడేడు వర్ణాల్లో శ్యామం నువ్వేనా, చెలియా చెక్కిలిపై సంతకమే నువ్వేనా, నా కోసం విరిసే హరివిల్లు